మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాత రోజుల మారిగా మడకలు దున్నే పని లేదు. అందుకని నేను అంటున్నా, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి అని, తెలుగుగా బతికేది నేర్చుకోండి, ఉద్యమాలు చేయడం కాదు అని చెప్తాను. ఇప్పుడు ఉద్యమాలు చేసే రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా కాదు సార్, అంటే ఇప్పుడు రిచ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఐడెంటిఫై, అంటే 10 కోట్లు ఉన్న వాళ్ళు లేదా నేనేమంటానంటే అవి నెక్స్ట్ స్టెప్. బలవంతం చేస్తానంటే ఏది సాధ్యం కాదు. ముందు స్ఫూర్తి, ముందు ఒక్కొక్కరి స్పిరిట్ తెద్దాం, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులు సంపాదించాలనుకుంటారండి. వన్స్ డబ్బులు వచ్చినా గుర్తింపు కావాలనుకుంటారండి. గుర్తింపు కావాలనుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా గొప్ప అవకాశమేనండి. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ప్రమోటింగ్, ఐఎమ్ ప్రొవైడింగ్. రేపు ఎంతమంది వస్తారో అందరూ రమ్మంటున్నాను నేను. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టినప్పుడు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అన్నప్పుడు ఆ ఏరియాలో ఉండే ఆంటర్ప్రెన్యూర్స్ అంతా కలిసి ఆ ఏరియాలో 1 ఫ్యామిలీకి ఒక ఆంటర్ప్రెన్యూర్ ప్రమోట్ చేయాలి. కొంతమంది కనిపిస్తా ఎందుకు చేస్తూ ఉంటారు, కొంతమంది అంటారు ఆయన ఇట్లా మాట్లాడతారు అంటారు. కాదు, ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఐటీ అంటే, ఇప్పుడు వాళ్ళు వచ్చిన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చాం సార్, మీకోసం వచ్చాం, ఇంత సంపాదిస్తున్నాం అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్, హ్యాపీనెస్. అంటే మీరు ప్రజలే ఆస్తి అంటున్నారు కదా, దానికి సంబంధించి ఏమైనా ప్లాన్స్ చేస్తున్నారు? చేస్తున్నాం. ఎన్నికల్లో పోటీ కాకుండా కూడా ఆలోచిస్తున్నాను. ఎవ్రీ ఫ్యామిలీ ఇంత మునుపు 25 కేజీలు బియ్యం 5 మంది ఉంటే ఇచ్చేవాళ్ళం, 5 కంటే ఎక్కువ ఉంటే తగ్గించేసేవాళ్ళం రేషన్. ఇప్పుడు నేను ఐ వాంటెడ్ టు ప్రమోట్ ఎవ్రీథింగ్. జనాభాను బట్టి, కుటుంబ వ్యవస్థను బట్టి ఆ కుటుంబానికి ఆదుకోవడానికి ముందుకు వస్తాం. ఒకప్పుడు జనాభా భారం, ఇప్పుడు జనాభా ఆస్తి. హౌ టు మేక్ ఇట్, హౌ టు హెల్ప్ హిమ్. చేతికొచ్చినట్టు పిచ్చోళ్ళలాగా పిచ్చి కమెంట్స్ పెట్టడం మనం కనబడం కదా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు అ బ్యాడ్ కర్మ. అవతల వాళ్ళని హర్ట్ చేసేది ఏదైనా బ్యాడ్ కర్మని. అది నేను చేసినా, మీరు చేసినా, తెలిసి చేసినా, తెలియక చేసినా మనల్ని తిరిగి మళ్ళీ మనం చుట్టుకుంటుంది. తెలుసు కదా, మనం ధర్మం గురించి పోరాడుతున్నాం అనుకుని మన ఫీలింగ్ ఉంటే కనుక అది వేరే విషయం. కనుక పేదోళ్ళ గురించో మనం ఇది మాట్లాడితే పేదోళ్ళకి ఏదైనా మంచి జరుగుతుంది, నేను ఇలా తిట్టడం వల్ల పేదోళ్ళకి మంచి జరుగుతుంది, ఈ గవర్నమెంట్ రావడం వల్ల నేను తిడుతున్నాను అనేది మనకు ఒక క్లారిటీ ఏడిస్తే అది పాపము పుణ్యమో దేవుడు చూసుకుంటాడు. కానీ చేసేది పాపము పుణ్యమో ఇక్కడ దీనికి తెలియాలి. గుడ్ పర్సన్ ఆర్ ఎ బ్యాడ్ పర్సన్. అసలు వాడికి నా గురించి ఏమీ తెలీదు. నేను పొద్దున్నే లేచి నేనేం చేస్తాను, లేకపోతే నేను వండుకుని తింటున్నానో లేదో, నాతో నేను నా మొత్తం స్కాన్ చేసేస్తారనమాట. నా క్యారెక్టర్ ఏంటో స్కాన్ చేసేస్తారు, నేనేంటో స్కాన్ చేసేస్తారు, జడ్జ్ చేసేస్తారు, తిట్టేస్తారు. ఇదిగో ఒకళ్ళిద్దరు ఉన్నారు ఇందులో. పాపం అందరూ ఎంతమంది చక్కగా శ్రీరెడ్డి అక్క అని చెప్పేసి గౌరవంగా మాట్లాడుతున్నారు. ఒకళ్ళిద్దరు చూసారా, ఇంకా వస్తాయి అవి. ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేము. ఒక 2 కలుపు మొక్కలు ఉంటాయి, అంత పెద్ద పంట వేసినప్పుడు కలుపు మొక్కలు కామన్ గా ఉంటాయి. ఇంకా ఆ కలుపు మొక్కలే టార్గెట్ చేస్తే కనుక అవును అవి తీయాలి కదా, మరి అవి తీస్తేనే మంచి మొక్కలు బాగా పెరుగుతాయి. అది దేవుడు పని చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. ఇంకా కంటిన్యూస్లీ ఒక అతను బ్యాక్ కి తిరగండి అంటున్నాడు. అతను కనుక కంటిన్యూస్లీ ఇదే పెడితే కనుక కమెంట్, నెక్స్ట్ నేను ఈ లైవ్ అయిన తర్వాత బ్లాక్ అవుతుంది. உங்க நல்ல மனசுக்கு கிருஷ்ணகுமார். நீங்க தமிழா కృష్ణకుమార్? నేను ఆల్రెడీ చెప్పాను పశువుల పండుగ అని శ్రీరెడ్డి గారు. ఓకే మధుసూదన్ రావు గారు, యు ఆర్ రైట్. నన్ను మ్యారేజ్ చేసుకుంటావా యుగంధర్? ఆల్రెడీ నాకు జీవితంలో ప్రతిరోజు పెళ్లి చేసుకున్నంత ఇదిగా అయిపోతుంది జీవితం. పండగ 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 అవుతుంది. అసలు ఎందుకురా నాయన, చేసుకున్న దగ్గర నుంచి నువ్వు ఆడితో ఇలాగంట కదా, ఈడతో ఇలాగంట కదా అని చెప్పేసి తవ్వుకుని మళ్ళీ కొన్ని రోజులు బాగానే ఉంటుంది, ఆ తర్వాత ఉంటుంది. ఎందుకు వచ్చింది? ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి నేను ఒక గోపికని, అండ్ ఆయనకి నన్ను అర్పించేసుకున్నాను అంతే. ఇప్పటికి నాకు ఎవరి మీద లేదు. అండ్ ఆల్సో ఇది వేసుకుంటే ఎంత పవిత్రంగా ఉండాలంటే నో నాన్ వెజ్, అండ్ ఇది చాలా
అబద్ధాలు ఆడకూడదు. అండ్ ఆల్సో నేను ఆయనకు అర్పితం, అంటే కుక్కకి ఒక గొలుసు వేసినట్టు నా నా నెక్కకి గొలుసు వేశారు అని అంటే నేను కృష్ణుడికి సంబంధించిన వ్యక్తిని అని.